ప్రైజ్ ద లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషించారు కదా. ఈరోజు కూడా దేవుడు మాట్లాడే మాట కొరకు ఆయత్తపడుతున్నారు కదా. యేసే మనతో ప్రత్యేకంగా మాట్లాడబోతూ ఉన్నాడు. ఆయన సన్నిధి మనకు అనుగ్రహించబోతున్నాడు. మనం అందరం జాగ్రత్తగా యేసయ్య మాట విందాం. ఈరోజు మన జీవితాలకు ప్రత్యేకమైనటువంటి విశేషమైన శైలిలో రీతిలో కట్టుకుందాం. ప్రార్థన చేసుకుంటాం అందరు తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. మీ ప్రజలు తండ్రి ఆశీర్వాదము కోసము తండ్రి, ఫలవర్తమైన జీవితం కోసం ప్రభువా ఆశిస్తూ ఉండగా ప్రభువా అయ్యా మీరు నాయన మీ వాక్యపు జల్లు కురిపించమడుగుచున్నాము తండ్రి. మీ సమాధాన జల్లు కురిపించమడుగుచున్నాము తండ్రి. ప్రతి మూడు బారిన చెట్టును మీరు చిగురింపజేయమడుగుచున్నాము తండ్రి. నీ రాశ నిస్పృహలో కోరుకుని ప్రతి బిడ్డను ప్రభువా యేసు నామములో మీరు లేవనెత్తమని తండ్రి. అయ్యా మీ వాక్కు చేత సంధించమని బలపరచమని అద్భుత కార్యము చేయమడుగుచున్నాము తండ్రి. యేసు రాజా మీకు స్తోత్రం. రండి అయ్యా, అద్భుతాలు చేసే దేవుడు మీరయ్యా, ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు మీరు తండ్రి. మీ కృపాకారణం ఇచ్చి నడిపించి బలపరిచి స్థిరపరచమని సహాయం చేయమని దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను చూడండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొర్ర పెట్టాను గనుక. ఇక్కడ చూడండి దేవుని బిడ్డ, గొడ్డలి ఊడి నీళ్ళలో పడిపోయింది. గొడ్డలు ఎందుకు వచ్చింది అక్కడికంటే ఆ మనిషి చేతిలోకి అక్కడ మ్రానులు నరకాలని, ఒక ఆశ్రయ పట్టణం కట్టాలని, ఒక పురము లేకపోతే ఒక ఇల్లు కట్టాలని, సేవకులకు ఒక ఆశ్రయముగా ఉండేటువంటి ఒక గుడారం వేయాలని, ఒక ఇంటిని కట్టాలని వచ్చారు అక్కడికి. ఇది పరీక్షల మధ్యలోంచి వచ్చింది, కొలివి మధ్యలోంచి వచ్చింది, కొట్టబడి పదును చేయబడి ఒక పర్పస్తో ఉద్దేశంతో చేయబడినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ లేకపోతే ఒక ఆయుధం. దేవుని బిడ్డ అయితే వెళ్ళిన తర్వాత దూలము నరుకుతున్నప్పుడు కింద పడిపోయింది. దూలము చాలా పెద్దది ఎన్నుకుంటారు, చాలా బలంగా ఉండదని ఎన్నుకుంటారు కదా. సో అది చూసిన వెంటనే ఈ యొక్క గొడ్డలి అనుకుంది. ఎందుకు ఊడి కింద పడిపోయిందంటే, నేను సందర్భం చెప్తున్నాను చూడండి. ఎందుకు ఊడి పడిపోయింది అంటే, ఆ చెట్టు చూస్తే చాలా పెద్దది, చాలా లావుంది, చాలా చావ కలిగి ఉంది. దాన్ని కొడుతుంటే గొడ్డలి వెనకది వచ్చేస్తుంది. ఇంచి కూడా కదిలినట్టు అనిపించడం లేదు, పదునంతా మొక్కబోతున్నట్టు అనిపిస్తూ ఉంది. అప్పుడు వెంటనే అది అనుకుందంట, గొడ్డలు అనుకుంటుంది, ఇంత పెద్ద చెట్టుని నేను కొట్టగలనా, నా చేత అవుతుందా, నేనా నేనా అని చెప్పేసి ఇది అనుకుంటుంది. నేనా. మనం కూడా చాలాసార్లు ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు కదా, మనం ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు అనుకుంటాం, నేనా ఇంత పెద్ద ఎగ్జామ్ రాయగలనా, ఇంత పెద్ద కాంపిటీషన్ ఉంటే నేను సీట్ కొట్టగలనా, ఎంబీబీఎస్సా, అమ్మో చదవగలనా, నా చేతన అవుతుందా, ఇంజనీరింగా నా వల్ల అవుతుందా, ఐఏఎస్ ఐపీఎస్ అమ్మో నా చేత అవుతుందా, సైనికుల్లాగా నేను ఉండటం నా చేత అవుతుందా. చాలాసార్లు వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి, అక్కడ ఉన్నటువంటి కనబడుతున్నటువంటి సమస్యను చూసి, నేనా ఇంత పెద్ద సమస్యను చేయగలనా, ఇంత పెద్ద సమస్యను నేను అధిగమించగలనా, ఇంత పెద్ద చెట్టును కొట్టగలనా, కెనాయ్ చాలాసార్లు మనం క్వశ్చన్ చేసుకుంటాం. ఇప్పుడు దేవుని బట్టి ఎప్పుడైతే మన జీవితం అటువంటి క్వశ్చన్ వచ్చిందో నిశ్చయముగా మనము అక్కడి నుంచి వెళ్ళిపోవడం ప్రారంభిస్తాం. చాలామందికి సమస్యను ఎస్టిమేట్ చేయటం తెలుసు. సమస్య ఎంత గొప్పది, రోగం ఎంత గొప్పది, శత్రువు ఎంత గొప్పోడు అని చెప్పేసి ఎస్టిమేషన్ వేసుకోవడం తెలుసు. కానీ మనం ఎంత గొప్పవాళ్ళం, మనలో ఉన్న దేవుడు ఎంత గొప్పడు అనే విషయాన్ని మర్చిపోతున్నాం చాలాసార్లు మన జీవితంలో. మరి నేనా ఇది చేయగలనా, నా చేతన అవుతుందా, నా వల్ల అవుతుందా, ఇది మనం అనుకునేటువంటి మాట. మన ఓటమికి ప్రధానమైన మాట ఏంటంటే నేనా, కెనాయ్, యామాయ్ అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ, ఎప్పుడైతే మన జీవితం ఇటువంటి క్వశ్చన్ వచ్చిందో, ఇటువంటి పరిస్థితి వచ్చిందో, నిశ్చయంగా ఓటమి అంచులో మనం ఉన్నామని అర్థం. నిజానికి పనిచేసేది దేవుడు మనకి ఎంత శక్తి ఇచ్చి పంపిస్తున్నా ఆయన పంపిస్తాడు.
కదా. మనం చేయగలిగిన యుద్ధం తప్ప పెద్ద యుద్ధంలో పంపించాడు దేవుడు. మనం చేయలేని చోట ఎప్పుడు దేవుడు ఉంచడు. మనం మించిన శోధన ఎప్పుడు దేవుడు ఇవ్వడు. కాబట్టి ఎంత పెద్ద సమస్య వచ్చినా చెప్పాలి, దేవుడు నన్ను నమ్మి ఇక్కడ పంపించాడు, దేవుడు నన్ను నమ్మి ఇక్కడ తీసుకొచ్చాడు, కాబట్టి నా వెనక ఖచ్చితంగా దేవుడు ఉంటాడు, నా వెనక ఖచ్చితంగా ఆయన ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఒక రాజుగారు తన కుమారుణ్ణి రాజుని చేసిన సమయం వచ్చేసింది. ఆ దేశంలో ఉన్నటువంటి ఆచారం ఏంటి అంటే, ఆ దేశంలో ఉన్నటువంటి ఆచారం ఏంటి అంటే, ఆ రాజకుమారుడు ఒక కీకారణ్యాన్ని దాటి బయటికి రావాలి. పెద్ద అరణ్యం అది. దాంట్లో భయంకరమైనటువంటి పులులు, సింహాలు, భయంకరమైనటువంటి క్రూర మృగాలు అక్కడ సంచరిస్తూ ఉంటాయి. విషసర్పాలు, భయంకర ముళ్ళు, గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు, బలురక్కస్ చెట్లు భయంకరంగా అల్లుకొని ఉంటాయి. దారి దొరకదు. నేల మీద పాక్కుంటూ వెళ్ళాలి, కొన్నిసార్లు అయితే చెట్లు దాటుకొని ఎక్కుకుంటూ వెళ్ళాలి. సో ఈ విధంగా భయంకరమైనటువంటి అడవి దాటుకుంటూ రావాలి, వాటన్నిటి జయించుకుంటూ రావాలి. మధ్యలో భయంకరమైన శత్రువులు ఉంటారు, దారి దోపిడీ వాళ్ళు ఉంటారు, దోచుకునే వాళ్ళు ఉంటారు, బందిపోట్లు ఉంటారు. అయితే వీళ్ళందరూ దాటుకొని ఆ అబ్బాయి వస్తే అప్పుడు అతన్ని మహారాజుగా ప్రకటిస్తారు. అతను అన్ని విలువిద్యలు నేర్చుకున్న తర్వాత ఇది ఫైనల్ టెస్ట్. అయితే ఇప్పుడు దేవుని బట్టి తను బయలుదేరి వస్తూ ఉన్నాడు. తండ్రి దగ్గరికి వచ్చాడు, ఆశీర్వాదం తీసుకున్నాడు, బయలుదేరి వెళ్తా ఉన్నాడు. సో వెళ్ళి చివరికి ఏదో రీతిగా ఆ అడవిని అన్ని జయించుకుంటూ ఆ శత్రువుల్ని, ఆ యొక్క భయంకర క్రూర మృగాలను, అంతేకాదు ఆ యొక్క అక్కడ విషసర్పాలు జయించుకుంటూ వెళ్ళిపోయాడు. చివరికి వెళ్ళిపోయి దారికి వెనక్కి తిరిగి చూసిన తర్వాత చూస్తే ఏదో అలజడి వచ్చినట్టుగా అనిపించింది అతనికి. ఏంటబ్బా అని కత్తి దూసి వెనక్కి తిరిగి చూస్తే వెనక్కి అతని తండ్రి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది చూసిన వెంటనే డాడీ అన్నాడు. ఏంటి డాడీ, నన్ను ఒక్క నిలబడి మీరు వచ్చారేంటి డాడీ అంటే, అప్పుడు చెప్పాడంట, నా బిడ్డ, ఈ కీకారణ్యం యొక్క బలం ఎంత నాకు తెలుసు, ఇక్కడ క్రూర మృగాలు ఎంత భయంకరం నాకు తెలుసు, కాబట్టి నీకు ఎప్పుడు అపాయం వచ్చినా నేను సంరక్షించాలని, ఎప్పుడు అపాయం వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను, కత్తి పట్టుకొని నీ వెనకాల వచ్చి ఉన్నాను, నా కుమారుడా అని చెప్పినప్పుడు కుమారుడు ఆశ్చర్యపోయాడు. డాడీ, నా వెనక మీరు వచ్చారా, రాత్రంతా మీరు నాతో ఉన్నారా? ఎస్ బిడ్డ, నేను నీతో ఉన్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యుద్ధం జరిగేటప్పుడు ఒకవేళ నువ్వు ఓడిపోయే పరిస్థితులు ఉంటే నేను వెంటనే ఎంటర్ అయిపోదామని, నువ్వు చేయలేని పరిస్థితుల మధ్యలో ఉంటే ఖచ్చితంగా నేను వచ్చి నీకు సహాయం చేయాలని ఉన్నాను, నీకు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్య నేను వెనకుండా చూస్తూ ఉన్నాను అని చెప్పినప్పుడు ఆ కుమారుడు ఎంతగానో సంతోషించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో నీకు నాకు కూడా దేవుడు, మనం ఎంత పెద్ద సమస్యలో ఉన్నామో, ఎంత పెద్ద పోరాటంలో ఉన్నామో, ఎంత పెద్ద కష్టంలో ఉన్నామో, ఆ కష్టమంతా దేవుడు వెనక నుండి చూస్తూ ఉన్నాడు. మనం ఎక్కడ ఓడిపోతామో ఆయన తన బలమును, తన హస్తమును, తన యొక్క ఆశీర్వాదం మనకి ఇవ్వాలని, తన దక్షిణ హస్తమును చాపి మనకు సహాయం చేయాలని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యుద్ధము చేస్తున్నటువంటి మన వెనక దేవుడు ఖచ్చితంగా ఉండి తీరుతాడు. యుద్ధం చేసిన మన వెనక ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు సోలిపోతావో, ఎక్కడ కూలిపోతావో, ఎక్కడ అధైర్యపడిపోతావో నిన్ను లేవనెత్తడానికి ఆయన సంపూర్ణ బలము కలిగి సంపూర్ణమైనటువంటి సహకారంతో నిలబడి ఉన్నాడు. ఆయన దూతలు, పనిచేయి దూతలు మనతో ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకా బయటకు వచ్చి చూస్తే చాలామంది అటుపక్క ఇటుపక్క నుంచి సైన్యం వచ్చేస్తున్నారంట. ఇదేంటి డాడీ అంటే, అవును బిడ్డ, నీకెప్పుడు ఏ అపాయం వచ్చినా ఈ సైన్యమంతా ఆదుకోవడానికి సిద్ధంగా నీ వెనకాల వస్తున్నారు. నీకు తెలియకుండా నేను వెంబడిస్తూ ఉన్నారు, మనల్ని కూడా తెలియకుండా మన దేవుడు వెంబడిస్తూ ఉన్నాడు మనకు వచ్చిన ప్రతి సమస్య నుంచి కాపాడడానికి. కాబట్టి సమస్య నాది, అయ్యో ఇంత పెద్ద సమస్య నేను ఎలా జయించాలి, ఎప్పుడైతే మనల్ని ఒంటరిగా ఊహించుకుంటామో, నేను ఎలా జయించాలి, నేను ఎలా చేయాలనుకుంటామో, ఆ సింగిల్ డిజిట్కి ఎప్పుడు మనం మార్చుకుంటామో అప్పుడే మనకు సమస్య ఆరంభమవుతుంది. నేను నా తండ్రి, నేను నా రక్షకుడు, నేను నా యేసయ్య అనుకుంటామా ఎప్పుడు ధైర్యంగానే ఉంటాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో గోలియాతు యుద్ధానికి వెళ్ళినప్పుడు అభిషేకించబడిన సౌలు, అతనితో పడినటువంటి అనేక యుద్ధాలు ఆరుతేరి కాకలు తీరినటువంటి వీరులు, సైనికులు అందరూ కూడా ఒకటే మాట అంటున్నారు, అందరూ గుమ్ముగా యుద్ధం చేయాలంటే వెళ్దాం, గుంపుగా యుద్ధం చేయాలంటే వెళ్దాం అంటున్నారు. కానీ ఒంటరిగా పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు గొలియాతుతో ఒక్కళ్ళే యుద్ధం చేయాలి, వెళ్ళమంటే అమ్మో నేనా, నా చేత కాదు. గొలియాతు బాడీ ఎంత, గొలియాతు ట్రైనింగ్ బాడీ ఎంత, ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత, ఆయనకున్నటువంటి డాల్ ఎంత, ఆయనకున్నటువంటి మరి కత్తి ఎంత, ఇంత భయంకరమైనటువంటి వీరుని జయించడం మా వల్ల కాదంటే మా వల్ల కాదు. అందరితో పాటు యుద్ధం చేస్తాం కానీ ఇతనితో మేము ఒంటరిగా చేయలేము, మా చేత కాదు, మేము వెళ్ళలేము. అందరూ అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. చివరికి రాజు కూడా, ఎన్నో యుద్ధాలు ఎక్స్పీరియన్స్ ఉండి ఎంతోమందిని ఓడించినటువంటి రాజు కూడా వెళ్ళటానికి ఇష్టపడలేదు. నేనా ఒంటరిగానా, అమ్మో నా చేత కాదు అని చెప్పేసి అంతే వెనక్కి వచ్చేసాడు. ఎవరు వెళ్ళట్లేదు, ఎవరు వెళ్తే బాగుండు, ఎవరైనా వెళ్తే బాగుండు. యుద్ధం ముందుకు రావట్లేదు, వెనక్కి రావట్లేదు, అలాగే సవాల్ చేస్తున్నారు. యుద్ధం అలాగే ఆగిపోయింది. మనందరికీ బాధిస్తున్నటువంటి భయంకరమైన బ్యాటిల్ ఇది. బైబిల్ అన్నింటిలో కూడా అత్యున్నతమైన అద్భుతమైనటువంటి బ్యాటిల్ ఇది, యుద్ధం. సో అప్పుడు దావీదు వచ్చాడు. దావీదు వచ్చి ఏమంటున్నాడు చూద్దాం మనం ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం
24 నుంచి చదువుతున్నా చూడండి. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా, ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వారిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తమ కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా, దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇజ్రాయేలులో నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా, ఏమంటున్నాడు తెలుసా? అందరూ అంటున్నారు, అతన్ని చంపితే ఎవరైనా వాళ్ళకి బహుమానాలు ఇస్తారంటే ఎవరు చంపుతారు? ఎవరు చంపడానికి వెళ్ళట్లేదు, అందరూ భయపడుతున్నారు. ఇక్కడ భయపడిపోయారన్న. రాజు ఒకదానంటే ఒకటి వరాలు గురిపిస్తూ ఉన్నాడు, వెళ్ళండ్రా కనీసం విన్నైనా వెళ్తారేమోనని. బహుమానాలు ప్రకటిస్తే ఖచ్చితంగా ఆ బహుమానాల కోసం వెళ్తారేమో ధైర్యం చేసి అని చెప్పేసి అంటే ఎవరు వెళ్ళటలేదు. ఎవరికి ప్రాణం మీద ఏమాత్రం కూడా ఎవరు కూడా ప్రాణం పోగొట్టుకోవాలని లేదు. సో ఆ విధంగా వాళ్ళు భయపడుతూ ఆగిపోయినారు. అయితే అదే యుద్ధంలోనికి దావీదు వచ్చాడు. వెంటనే అంటున్నాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పార్టీ వాడు? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పార్టీ వాడు అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే గొలియాతుని దేవునిలో నుంచి చూస్తున్నాడు, దేవుని జీవములోంచి చూస్తున్నాడు, ఆయన సైన్యములోంచి చూస్తున్నాడు. తన వెనక జీవం గల దేవుడు ఉన్నాడని, ఆయన సైన్యం ఉందని ప్రోత్సహించడానికి ఆయన వచ్చాడని అప్పుడు దావీదు చూసి అప్పుడు అంటున్నాడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పార్టీ వాడు? నా వెనకున్న దేవుడు ఎంత గొప్పవాడు, నా వెనుకున్న దైవ సైన్యం ఎంత గొప్పది, నా వెనుకున్నటువంటి దేవుని సైన్యం ఎంత గొప్పది అని చెప్పేసి వెంటనే అన్నాడు, ఇతనే పాటి వాడు, నేను యుద్ధం చేస్తాను, నేను వెళ్తాను అన్నాడు. కవచి వేసుకోవడం రాదు, దాన్ని వేసుకుని నడవటం చేత కాదు, కత్తి పట్టుకోవడం చేత కాదు, డాలు పట్టుకోవడం చేత కాదు, అవి చాలా బరువు అనిపిస్తున్నాయి అతనికి. రాజుగారే స్వయంగా వచ్చి తన యొక్క కవచం తీసి, ఇదిగో ఇది వేసుకో, పొరపాటున దెబ్బ తగిలిందంటే చచ్చిపోకుండా నిన్ను కాపాడుతుంది, వేసుకో అంటే అతను అంటున్నాడు, ఇవన్నీ నాకు వాడుకలేవు అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎలా చేస్తావు యుద్ధం అంటే, ఒంటి చేత్తో నేను సింహాన్ని జయించిన వీరుణ్ణి, సింహాన్ని చంపుతున్నప్పుడు నా తండ్రి నాకు సహాయం చేసి, నా దేవుడు నాకు సహాయం చేసి దాన్ని చీల్చే సమయంలో నాకు ఎంతగానో సహాయం చేసిన దేవుడు ఈరోజు ఖచ్చితంగా వస్తాడు, సహాయం చేస్తాడు అని చెప్పేసి ముందుకెళ్ళిపోయి యుద్ధంలోకి వెళ్ళిపోయాడు. నిజంగానే దేవుని బిడ్డ అతని ముందు నిలబడి సవాల్ చేస్తున్నాడు, ఈ రోజున దేవుడు నిన్ను నా చేతికి అప్పగించబోతున్నాడు అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మాట్లాడప్పుడు యుద్ధానికి వెళ్ళాడు. రాయి తీసుకుని, మనందరికీ తెలుసు, చిన్న రాయి తీసుకొని తన ఒడిసల్లో పెట్టుకొని తిప్పి కొట్టాడు. వెంటనే గొలియాతు కింద పడిపోయాడు. ఆ తర్వాత చూస్తే అతను తెగ నరికి ఆ తల తీసుకొని విజయోత్సవంతో ఊరేక్కుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ ఏ యుద్ధము లేనటువంటి నైపుణ్యం లేనటువంటి దావీదు ఎలా జయించగలిగాడంటే, దావీదు ఆ సమస్యను చూసినప్పుడు తన కళ్ళతో చూస్తూ ఉన్నప్పుడు దేవునిలోంచి చూస్తున్నాడు. అతడు దేవునికి మించినటువంటి వాడు ఎవ్వరు లేరని ధైర్యం అతనికి. దేవుడు తోడై ఉన్నాడని దేవుని యొక్క ఆ సన్నిధిని చూస్తూ, జీవం గల దేవుని శక్తిని చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, ఇతనే పాటివాడు అని చెప్పేసి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం కూడా చెప్పాలి, దేవుడు నాకు తోడై ఉన్నాడు. మహాజ్ఞాని, ఈ ఎగ్జామ్ ఏ పాటిది, మహాజ్ఞాని, ఈ కాంపిటీషన్ ఏ పాటిది. ఆయన నాకు తోడుకున్న దేవుడు, మహాశౌర్యం గల దేవుడు, సైన్యములకు అధిపతి ఆయన నాకు తోడై ఉన్నాడు. మహాజ్ఞానాధిపతి ఆయన, సమస్త జ్ఞానములకు మూలమైన దేవుడు, ఆయన నాకు తోడై ఉండగా ఇదే పాటిది నాకు ఖచ్చితంగా నేర్పిస్తాడు. ఆయన ఖచ్చితంగా నేను గోల్ కొడతాను, నేను ఖచ్చితంగా దేవుడు నన్ను నెరవేర్చుకొని నడిపిస్తాడు. నా తెలివి ప్లస్ నా అజ్ఞానం ప్లస్ దేవుని యొక్క జ్ఞానం, నా బలకింత ప్లస్ దేవుని బలం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా దారిద్ర్యం ప్లస్ దేవుని యొక్క ఐశ్వర్యం, నా భయం ప్లస్ దేవుని యొక్క ధైర్యం, రెండు కలిపితే మహాధైర్యం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా బలకింత దేవుని బలాన్ని కలుపుకుంటాను, నా శక్తితో నా బలకింత దేవుని శక్తిని కలుపుకుంటాను. కాబట్టి వెళ్తాను. నేనే పాటివాడిని కాకపోయినా సరే నా దేవుడు నా పక్షాన ఉండి నన్ను ఎంతవాడైనా చేయగలడు, ఆయన నన్ను ఎంత బలమైన ఇవ్వగలడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ముందుకెళ్ళటం ప్రారంభించాడు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, దేవునికి 2 గదులు ఉన్నాయి, 2 రకాల గదులు ఉన్నాయి. ఒకటి సాధారణమైన గది, సాధారణమైన బలం ఉండే గది, ఒకటి అసాధారణమైనటువంటి బలం ఉండే గది. సాధారణమైన పనులు చేసే వాళ్ళందరూ సాధారణమైన గది నుంచి శక్తిని తెచ్చుకుంటారు. అసాధారణమైన కార్యాలు చేయడానికి దేవుని చూస్తూ వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా అసాధారణమైనటువంటి ఆ యొక్క గది నుంచి బలాన్ని తెచ్చుకుంటారు. మనకు కావాల్సింది మామూలు ఫెయిత్ కాదు, లివింగ్ ఫెయిత్, లివింగ్ హోప్.
మనకు కావాల్సింది ఏమిటి అంటే మామూలు విశ్వాసం కాదండి. మామూలు విశ్వాసం అయితే మనం ఓడిపోతాం ప్రతి దాంట్లో, ఏదో చిన్న చిన్న చేసుకుని బతికిపోతాం. కానీ అసాధారణ విశ్వాసం, దేవుని శక్తి మీద విశ్వాసం, మన శక్తి మీద కాదు, మన బలం మీద కాదు, మన జ్ఞానం మీద కాదు, దేవుని జ్ఞానం మీద ఆయన నన్ను గెలిపిస్తాడు, నా తల పైకెత్తుతాడు, నన్ను సిగ్గుపడనివ్వడు, నన్ను అవమానపడనివ్వడు. ఎంత లోతులో పడిపోయినా సరే, ఎంత అగాధంలో పడిపోయినా సరే, ఎంత అనారోగ్యంలో పడిపోయినా సరే, ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఖచ్చితంగా లేవనెత్తుతాడు, ఖచ్చితంగా బలపరుస్తాడు. సర్టన్లీ హీ కెన్ లిఫ్ట్ మీ అప్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే పౌలు ఏమంటున్నాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్, నేను అన్నీ చేయగలను క్రీస్తు యేసులో నుంచి అంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంత బక్కోడివి, ఇంత ముసలోడివి ఏం చేస్తావయ్యా అంటే, నేనేం చేయలేను, నా ప్రభువులోంచి మాత్రం నేను అన్నీ చేస్తాను. నా బలం చాలదు నేను చెప్తున్నాను, కానీ నాకు ఇచ్చినటువంటి నా దేవుడి బలం, నన్ను పిలిచిన నా దేవుడి బలం, నన్ను ధైర్యపరిచి పంపించిన నా దేవుడి బలం అన్ని బలాల కంటే గొప్పది, అన్ని సమస్యల కంటే గొప్పది, అన్ని క్షేత్రాల కంటే గొప్పది. నా దేవుని బలం శక్తి గలది. అందుకే పౌలు అందరికంటే గొప్ప సేవ చేయగలిగాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు దావీదు కూడా అదే అంటాడు, నా దేవుడు ఆ రోజు సింహాన్ని చంపుతున్నప్పుడు, ఎలుగుబంటిని చంపుతున్నప్పుడు వచ్చాడు, దాన్ని కాపాడాడు, ఈరోజు కాపాడుతాడు. అంత పెద్ద అడవికి రాజును చంపుతున్నప్పుడు ఆయన శక్తి నాకు రాలేదా, ఇప్పుడు వస్తుంది అని చెప్పేసి దేవుని యందు విశ్వాసంతో, దేవుని లోంచి చూస్తూ, దేవుని బలం తనకి యాడ్ చేసుకుంటూ, దేవుని శక్తిని తనకి యాడ్ చేసుకుంటూ, నాకున్నది నా బలం మాత్రమే కాదు, నా దేవుడి బలం, నాకున్నది నా నైపుణ్యం మాత్రమే కాదు, నా దేవుని నైపుణ్యం, నాకున్నది నా శక్తే కాదు, నా దేవుని మహాశక్తి, ఈ రెండు కలిపితే నేను మహాసముద్రాన్ని, మహాసాగరం అంత శక్తి ఉన్నవాడిని అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎప్పుడు బాధపడతావంటే, నాకెవరు లేరు, నేను ఒంటరిని, దిక్కులేని వాడిని, ఇంత పెద్ద సమస్య ఎలా జయించగలను, అసలు నాకంటే ఎవరు లేరు జీవితంలో, ఇలా ఒంటరిగా చేసుకొని కుమిలిపోయి 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 సమస్య చాలా పెద్దది చేసుకుంటాం. కానీ ఒక్కరోజు నీ ఎడారిలో, నీ యొక్క ఎడారి జీవితంలో, లేకపోతే నీ మోడుబారిన జీవితంలో, నీ యొక్క మరి అరణ్య రోదనలో ఒక్కసారి దేవునితో కలిపి చూసుకో, నా దేవుడు నాతో ఉన్నాడు, ఇంత పెద్ద సృష్టిని చేసిన దేవుడు నాతో ఉన్నాడు, ఇంత పెద్ద గొప్ప కార్యాలు చేసే దేవుడు నాతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ప్రపంచమంతా వదిలేసినా ఆయన చెయ్యి పట్టుకుని ఉండబోతున్నాడు. యాకోబుని అందరూ వదిలేశారు. అమ్మ వెళ్ళిపోమంది, కాపాడలేని బాబు వెళ్ళిపోంది. తండ్రి వచ్చేసేసి, ప్రభు నేను దీవించాను కానీ, తండ్రి వచ్చేసి అన్నాడు, బాబు నేను దీవించాను కానీ నిన్ను కాపాడుకోలేను నాయన, నువ్వు కూడా వెళ్ళిపో అన్నాడు. నేను కూడా కాపాడాలి, వెళ్ళిపో అన్నాడు. సో పని వాళ్ళందరూ ఎవరు కూడా కాపాడలేకపోయాడు అతన్ని. ఒంటరిగా పరిగెత్తి అలసిపోయి బెర్షెబా అరణ్యములో, ఆ అరణ్యములో పడిపోయి రాతిని ఒకరు తీసుకొని తల కింద పెట్టుకొని పడుకొని ఒంటరిగా దిక్కులేనివాడిగా ఆ చిమ్మ చీకట్లో పడుకొని ఉన్నాడు. అయితే జాజ్వల్యమానమైనటువంటి ఒక వెలుగు, ఒక నిచ్చెన అతని ముందు వేయబడింది. దేవదూతలు బంగారు కలర్లు ఎక్కుతూ దిగుతూ పండు వెన్నెల్లాగా ఉన్నారు అతని ముందు. ఒక్క యాకోబుని కాపాడడానికి దేవదూతలు, ఎక్కుచున్న దేవదూతలు, దిగుచున్న దేవదూతలు, షిఫ్ట్ల ప్రకారం దిగుచూ అతనికి ఏం కావాలో చూస్తూ దేవుని బిడ్డ అతన్ని కాపాడుతూ వచ్చారు. అతని ఒంటరిని అనుకుంటున్నాడు, దిక్కులేను అనుకుంటున్నాడు, కానీ అతని దేవుని దూతలు చుట్టూ ఉన్నాయి. అంతేకాదు దేవుడు నిచ్చెనకు పైగా ఉండి, అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే దేవుడు ఆ నిచ్చెనకు పై నుండి అంటున్నాడు, యాకోబు నా స్నేహితుడంటే అబ్రహాం యొక్క మనవడా, ఇస్సాకు కుమారుడా, లే అని చెప్పేసేసి అంటున్నాడు. ఇదిగో నువ్వు చూస్తున్నటువంటి పండుకున్నటువంటి ఈ భూమిని నీకు ఇవ్వబోతున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దిక్కులేని వాడినని, ఒంటరి వాడినని పరిగెత్తుకుంటూ వస్తున్నావు కదా, నీకోసం ఎంత దాచిపెట్టాను తెలుసా? నువ్వు చూస్తున్నటువంటి ఈ భూమి, నువ్వు పడుకొని భూమి అంతా నీకు ఇవ్వబోతున్నావు, అంత పెద్ద ఓనరు కాబోతున్నాను, అంత పెద్ద ఓనర్గా నువ్వు మారబోతున్నావు అని చెప్పిన వెంటనే ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది యాకోబుకి. వెంటనే లేచి అంటున్నాడు, అమ్మా ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పేసి అక్కడ ఒక రాతిని నిలిపి, తాను తలగడగా చేసుకొని రాతి మీద నిలిపి దాని మీద నూనె పోసి బేతేల్ అని పేరు పెట్టి మరి వచ్చేసాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, మనం అనుకుంటే ఒంటరి, నాకెవరు లేరు, దిక్కులేని వాడిని, అయ్యో మరి తెలియని ప్రజల మధ్యలో ఉన్నాను, అయ్యో నన్ను చూసి ఎగతాళి చేసే ప్రజల మధ్యలో ఉన్నాను, నాకెవరు లేరు, నా జీవితం ఇంతే, కుమిలిపోతాం, కృంగిపోతాం. కానీ నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు అరణ్యంలో ఉన్నా ఎక్కడున్నా సరే, దేవుని నిచ్చెన నీ దగ్గర ఉన్నది, దేవుని దూతల్ని చుట్టూ ఉన్నారు, ఆయన సన్నిధి, ఆయన ముఖ కాంతి నీ మీద ఉన్నది, ఆయన పలకరింపు నీ దగ్గర ఉన్నది, నీ దగ్గర రాబోతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, అందుకని సమస్య ఎంత పెద్దదైనా అంతకంటే పెద్ద దేవుడు మనతో ఉండబోతూ ఉన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల ముందు ఉన్నది చాలా పెద్ద సమస్య, 7 అంతలుగా చేయబడినటువంటి అగ్ని సమస్య, అగ్ని జ్వాల లాంటి సమస్య. కానీ ఎవరున్నారు అక్కడ అంటే, వాళ్ళు పడకముందు దేవుడు అక్కడ ఉన్నాడు.
ప్రైజ్ హల్లెలూయా. ఇంత పెద్ద సమస్య ఎలా ఎదుర్కోలేమేమో, ఇంత పెద్ద కష్టం ఎలా ఎదుర్కోలేమేమో అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ రాజుగారి మాట ఉంటే దేవుడు దిగొచ్చేసిన అవసరం ఉండేది కాదు. కానీ వాళ్ళు ఒకటి అన్నారు, మా దేవుడు సమర్థుడు, అవర్ గాడ్ ఈస్ క్యాపబుల్ టు సేవ్ ఫ్రమ్ ద టంగ్స్ ఆఫ్ ద ఫైర్, ఫ్రమ్ ద ఫర్నేస్ అని చెప్పారు. ఆ యొక్క కొలిమి నుంచి మమ్మల్ని కాపాడడానికి మా దేవుడు సమర్థుడు. ఆ మాట చెప్పారు వాళ్ళు. దేవుడు ఆ మాటను ఘనపరచడానికి వచ్చి వాళ్ళకంటే ముందుగానే వచ్చాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇవన్నీ అక్షర సత్యం, నగ్న సత్యాలు ఇవన్నీ కూడా. ప్రియ దేవుని బిడ్డ, మనకి ఎంత పెద్ద సమస్య వచ్చినా దేవుడు మనతో ఉండటానికి వస్తున్నాడు. మనం భరించలేని సమస్య ఎప్పుడైతే వస్తుందో ఆయన మనల్ని భరించడానికి వస్తూ ఉన్నాడు, మనం లేవనెత్తడానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి సమస్య చూసిన వెంటనే అమ్మో నేనా నా వల్ల అయ్యే పని కాదు, నేను చేయలేనయ్యా అని చెప్పేసి సౌలు రాజులాగా మనం పారిపోయే వాళ్ళగా ఉండకూడదు, సౌలు రాజులాగా దాక్కునే వాళ్ళగా ఉండకూడదు. అందుకని సౌలుకు వేల కొలదే స్తోత్రాలు చెప్పారు, వేల కొలదే వచ్చినాయి ఆయనకి. కానీ దావీదు చిన్నవాడైనా 17 సంవత్సరాల వయసు అయినకి అప్పుడు 10,000 స్తోత్రాలు చెప్తున్నారు అందరూ కూడా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, చాలాసార్లు నేనా ఈ సమస్యను ఎంత పెద్ద సమస్యను చేయగలనా, అమ్మో నా ముందున్న సమస్య ఎంత పెద్దది. ఒకసారి నెపోలియన్ చక్రవర్తి తన సైన్యంతో కలిసి యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు. అతడు అరావళి పర్వతాలు ఎక్కాల్సి వచ్చింది. ఆ పర్వతాలు ఎక్కి ఎప్పుడు యుద్ధం చేయలేదు, ఎవరు ఆ పర్వతం ఎక్కిన చాడలేదు. అయితే సైనికులందరూ చూసి అన్నారంట, రాజా ఏంటి కమాండర్ ఇంత పెద్దది ఎక్కాలా? నో, మా చేత కాదు, మేము ఎక్కలేం, ఇంత పెద్ద పర్వతమే. ఇంతలో ఒక ముసలాం వచ్చి చెప్పిందంట, అయ్యా ఈ పర్వతం ఎక్కిన వాళ్ళు ఎవ్వరు లేరయ్యా, ఎంతవరకు ఎవ్వరు లేరయ్యా, మీరు ఎక్కితే ఏమైపోతారో, ఒకవేళ ఎక్కడం ప్రయత్నం చేస్తున్న ఎవరు తిరిగి రాలేదయ్యా అని చేసేసి అంటే ఇంకా డేలా పడిపోయారంట. అప్పుడు వెంటనే ఆయన లేచి అన్నాడంట, సంతోషంగా అన్నాడంట, అవ్వా ఇంత పర్వతానికి ఎవ్వరు ఎక్కలేదు కదా, ఇప్పుడు నేను ఒక చరిత్రను సృష్టించబోతున్నాను, మేము ఎక్కి ఇంత పెద్ద పర్వతాన్ని చరిత్రను సృష్టించబోతున్నాం. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేయలేని చేసినప్పుడే కదవ్వా మా జీవితానికి ఒక మంచి సార్థకం, మాకు ఒక మంచి పేరు. అందరూ మేము చేస్తే మాకేంటి గొప్పతనం. కాబట్టి ఎవరు చేయలేనిది మేము చేస్తాం. సమస్య పెద్దదే అనుకుంటున్నాం మేము, కానీ ఖచ్చితంగా దీన్ని చేస్తే అంతకంటే పెద్ద పేరు అంతకంటే పెద్ద పేరు మేము పొందుకోబోతున్నాం. అప్పుడు సైనికుడు తిరిగి అన్నాడంట, ఇది పెద్ద పర్వతమే కాదు, అసలైన పర్వతం ముందు ఉంది. ఇదేం పెద్ద పర్వతం కాదు, అసలైన పర్వతం దాని తర్వాత ఉంది. అక్కడ ఇది సింపుల్ పర్వతం, ఇదేం కాదు అన్నాడు. అవును, ఇది కాదా, ఇంకా దాని తర్వాత పెద్దది ఉందా? అవును, దీని తర్వాత ఇంకా పెద్దది ఉంది, అది అసలైన పర్వతం, ఇది చిన్నది దాని ముందు ఆఫ్టర్ ఆల్ అనగానే సైనికులంతా గబగబా వచ్చారు, తమ బ్యాగులు సర్దుకున్నారు, తమ బ్యాగులు వేసుకున్నారు, గన్నులు తీసుకున్నారు, కత్తులు కటార్లను సిద్ధం చేసుకున్నారు, వెళ్ళటం మొదలు పెట్టేశారు. వాళ్ళు ఎక్కారు. ఇదేనా ఇంత చిన్నదా, దానికంటే పెద్ద పర్వతం ఉందంట, అది ఎంత ఉందో చూద్దాం అనుకుంటే ఎక్కారు. ఎక్కితే ఆ పర్వతం ఎక్కి దిగితే ఒక్క పర్వతం లేదంట అక్కడ. అంటే మరి వాళ్ళందరూ అడుగుతున్నారు, ఇదేంటి ఇంకో పర్వతం ఎక్కడుంది, ఎక్కడ కనపట్లేదంటే, పిచ్చోళ్ళారా మీరు ఎక్కొచ్చింది అసలైన పెద్ద పర్వతం అన్నాడంట. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్లెయిన్లోకి వచ్చేసి ఆ కింద ఉన్నటువంటి ఆ సమాంతర భూమిలో కలిసి అప్పుడు యుద్ధం చేయడం ప్రారంభించాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి మేమా అమ్మో అని అన్నామంటే ఇంత చిన్న రాయి కూడా పెద్ద పర్వతంలాగానే ఉంటుంది. కానీ ఇదెంత అనుకుని దేవుడు మాకు తోడున్నాడు, చేపిస్తాడు, నడిపిస్తాడు, మా పాదములను ఆయన పట్టుకుంటాడని చెప్పేసి మాకు బలం ఇస్తాడు, శక్తి ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, వెళ్తుంటే ఆయనే మాకు అన్ని ఇస్తాడని చెప్పేసి మనం వెళ్ళామా, ఖచ్చితంగా ఎంత పెద్ద పర్వతాన్ని ఆయన చిన్న రాతికి ఆయన దాటిస్తాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అందుకే మన ఊహలో మన తలంపులో ఎప్పుడు కూడా సమస్య పెద్దది అని రాకూడదు. నీ మనసులో సమస్య పెద్దది వచ్చిందా, ఖచ్చితంగా సాతాను అధిగమించినట్టే, నిన్ను కిందికి దోసేసినట్టే. కానీ ఒకటే చెప్పాలి, సమస్య నువ్వు చాలా పెద్దదాని, కానీ నాలో ఉన్న దేవుడు నీకంటే పెద్దోడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా. ఎందరో నిన్ను ఎక్కలేక ఓడిపోయి ఉండొచ్చు, ఎందరో నిన్ను ఓడించలేక నీ తల మీద జెండా పాతలేక వెనక్కి తిరిగి వచ్చేసి ఉండొచ్చు, కానీ నేనెవరు అంటే ఓటమి ఎరగని దేవుని బిడ్డను నేను. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఎన్నడూ ఓడిపోయినటువంటి గొప్ప దేవుని బిడ్డను. కాబట్టి నేను బయలుదేరుతున్నాను, నువ్వు తల వంచాల్సిందే. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నేను ఎప్పుడు సింహం గురించి చెప్తా ఉంటాను. మనం అరణ్యాలకు వెళ్తున్నప్పుడు కొన్ని బోర్డులు కనపడతాయి అక్కడ, ఏమనంటే బీవేర్ ఆఫ్ ద లయన్స్, బీవేర్ ఆఫ్ ద వైల్డ్ యానిమల్స్, అంటే క్రూర మృగాల బట్టి జాగ్రత్త అని చెప్పేసి అక్కడ కొన్ని బోర్డులు పెడతారు. ఒక ఫన్నీ స్టోరీ చెప్తాను నేను మీకు. ఒక అరణ్యానికి వెళ్ళినప్పుడు, దావీదు ఉన్నటువంటి అరణ్యానికి వెళ్ళినప్పుడు, ఆయన గొర్రెలు కాసేటువంటి ఆ ప్రాంతంలో అరణ్యానికి వెళ్ళినప్పుడు సింహాలు పెద్ద సమావేశం పెట్టుకొని అన్నీ కలిసి కూర్చున్నాక వాళ్ళ మధ్యలో ఒక వృద్ధ సింహం లేసి గాండ్రిస్తూ గంభీరంగా ఒక ఉపన్యాసం చెప్తా ఉంది. ఏంటి అంటే, ఇదిగో మీ అందరికి ఒక బోర్డులు తీసుకొచ్చాను, మీరు వెళ్ళేటప్పుడు ఈ బోర్డులను తీసుకొని పోండి అన్న. ఏం బోర్డులు అయ్యా అంటే, చూశారంట
అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందంట. 6 దాటితే ఎవరు బయటికి రావద్దు, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా ఎవరు బయట కనబడకూడదు, సాయంత్రం అంతా గొర్రెల కాపరి వెళ్ళిపోయిన తర్వాత మీరు కనబడాలి, మధ్యలో ఎవరు రాకూడదు, గుహ తలుపులు తెరవకూడదు, జాగ్రత్త జాగ్రత్త అని ఉందంట. ఆ బోర్డులను తీసుకొని చూస్తే బీ వేర్ ఆఫ్ డేవిడ్ అని రాసి పెట్టుందంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. సింహాల పత్తి గుహకు ముందుగా బీ వేర్ ఆఫ్ డేవిడ్ అని రాసి పెట్టుంది. ఏంటి అంటే డేవిడ్ ఉన్నారు జాగ్రత్త, అంతమంది బోర్డులన్నీ సింహాలున్నాయి జాగ్రత్త, ఏనుగులున్నాయి జాగ్రత్త అంటే ఇప్పుడు బోర్డు ఏమైందంటే సింహాలు పెట్టుకుంటున్నాయి, డేవిడ్ ఉన్నాడు జాగ్రత్త. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఇది చేపించి పెట్టారంటే డేవిడ్ అనేవాడు సింహాలను చీల్చే సామర్థ్యం కలిగినటువంటి వాడు కాబట్టి అతడు ఉన్నాడు జాగ్రత్త. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అరణ్యమంతా కూడా సింహాన్ని జయించిన తర్వాత దావీదు నుంచి భయపడటం ప్రారంభించాయి, దావీదు నుంచి గనగలాటం ప్రారంభించాయి. ఎందుకంటే సింహంతో దావీదు చెప్పాడు, సింహమా నువ్వు ఎంతోమందిని తినేసి ఉంటావు కానీ, ఎంతోమందిని నాకేసి ఉంటావు కానీ నా దగ్గరికి వచ్చి మాత్రం నువ్వు జయించలేవు. ఎందుకంటే నేను అభిషేకించబడినటువంటి వాడను, ప్రత్యేకించబడినటువంటి వాడు, దేవుని రాజ్యాన్ని కాపాడడానికి ఆయన అభిషేకం పొందినటువంటి శక్తిమంతుడిని. కాబట్టి యూ కెనాట్ ఓవర్కమ్ మీ, యూ కెనాట్ విన్ అపాన్ మీ, నా మీద యుద్ధంలో నువ్వు జయించలేవు అని చెప్పేసి పట్టుకొని చీల్ చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మనము అది చెప్పాలి, నేను అభిషేకించబడినటువంటి వ్యక్తిని, దేవుని రాజ్యము కొరకు ఆయన సన్నిధి కొరకు అభిషేకించబడిన వ్యక్తిని. కాబట్టి సమస్య, రోగమా, వ్యాధి, బలహీనత, రుగ్మత, శాపమా, కన్నీరా, ఏది నన్ను అధిగమించలేవు. వస్తావు, ఉధృతంగా వస్తావు, వెళ్ళిపోతావు, ఉధృతంగా వస్తావు, వెళ్ళిపోతావు, అందరిని జయించుకుంటూ వెళ్ళిపోతావు, కానీ నా దగ్గర మాత్రం నీ జయం రాదు, నన్ను మాత్రం జయించడం అసాధ్యం. ఎందుకంటే నేను అభిషేకించబడి దేవుని పని కోసం ప్రత్యేకించబడిన వ్యక్తిని, నేను ఒంటరిగా లేను, నాతో పాటు నా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి చెప్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం కూడా అలాగే చెప్పాలి, మనం కూడా అలాగే ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ చెప్పాలి. అప్పుడు నీకు ధైర్యం ఒకటే చెప్పాలి, నాతో నా యేసయ్య ఉన్నాడు, నాతో నా దేవుడు ఉన్నాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను వ్యాధికి అప్పగించడు, నన్ను సమస్యకు అప్పగించడు, నన్ను రోగానికి అప్పగించడు, నో, నన్ను దేనికి అప్పగించడు నన్ను ఆయన ఖచ్చితంగా ఆదుకుంటాడు, నన్ను చూస్తాడు, నన్ను జయంతో నింపుతాడు, జయోత్సాహంతో నింపుతాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమస్యను తల వంచుడుగా చేస్తాడు, సమస్య నా ముందు ప్రణమిల్లేటట్టుగా చేస్తాడు దేవుడు అని చెప్పేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో సమస్య దానంతా అదే వెళ్ళిపోతుంది. మనం జారిపోం, మనం నీళ్ళలో పడిపోం, మనం ఓటంలో కూరిపోం, మనం నిరాశలో కూరుకొని పోం. అయితే ఈ గొడ్డలి ఎందుకు పడిపోయిందంటే ఇంత పెద్ద మొగరం నరకాల్సి, ఇంత పెద్ద దూలం నరకాల్సి వచ్చేసరికి అందరూ చిన్న చిన్న కాయలు నరుక్కుంటూ ఉన్నారు. చుట్టుపక్కల నాటడానికి, పైన వేయడానికి ఎదురుకర్రలు, ఆకులు కొట్టుకున్న వాళ్ళు సంతోషంగా కొడతా ఉన్నారు. కానీ ఈ దూలం దగ్గరకు వచ్చేసరికి ఇంత పెద్ద దూలాన్ని నేను కొట్టగలనా, నా చేత అవుతుందా, నేనా నా వల్ల అవుతుందా, నేనా అని చెప్పేసి ఎప్పుడైతే ప్రశ్న వేసుకుందో నిదానంగా జారిపోవటం మొదలుపెట్టి, నిజానికి దేవుడు ఆ గొడ్డలకి ఎంత శక్తి ఇచ్చాడంటే అట్లాంటిక్ 100 మాలు నరికే శక్తి ఇచ్చాడు దేవుడు, 100 మాలు నరకగలిగేటువంటి గట్టితనం ఇచ్చాడు, అంత షార్ప్నెస్ ఇచ్చాడు. ఆ విధంగా కొలిమిలో కాల్చి 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 చేసుకొచ్చాడు. అందువల్ల ఆ గొడ్డలకి ఎంత శక్తి ఉందంటే దేవుని బిడ్డ అది అంత పెద్ద మానులు పడగొట్టే శక్తి ఆల్రెడీ ఇచ్చేసాడు, దానికి కొలిమిలో పెట్టి ఇచ్చేసాడు దాన్ని. మనకు అర్థం కాదు కొన్నిసార్లు మనకే శక్తి ఉందో, మనకు అర్థం కాదు కొన్నిసార్లు మనకే జ్ఞానం దేవుడు దాచిపెట్టాడు, మనకు అర్థం కాదు కొన్నిసార్లు మనకి ఎంత గొప్ప విజయాన్ని దేవుడు దాచిపెట్టించాడు. అందుకే అనేకసార్లు కృంగిపోతున్నాం, బలహీన పడిపోతున్నాం, అందుకే తల ఉంచుతున్నాం, అయ్యో నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, ఇంతేనా. దేవుని సన్నిధి గుర్తు పట్టకపోతే, మనం పక్కనే దేవుడు నా గుర్తు పట్టకపోతే మనం అడవిలో అరుహ వృక్షాన్ని పోలి ఉంటాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు, వాడు ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. దేవుడు పక్కనే ఉన్న మేలు వచ్చినా కానీ గుర్తుపట్టలేడంట, చవిటి భూమిలాగా అయిపోతాడు, నిర్జన ప్రదేశంలాగా అయిపోతాడు, కాలినటువంటి చెట్టులాగా అయిపోతాడు అని బైబిల్ చెప్తూ, మనుషులను ఆధారం చేసుకొని, మనుషులు ఉంటే అబ్బా నన్ను మించినోడు లేడంటాం, మనుషులు లేకపోతే, డబ్బు లేకపోతే, చేతిలో డబ్బులు ఉంటాయి, నాకేంటయ్యా అనుకొని సవాళ్ళు వేస్తారు కొంతమంది. డబ్బులు కాస్త అయిపోగానే ఏమీ లేకుండా ఉంటే ఇంకా చూడండి పరిస్థితి, గడగడ వణుకొచ్చేస్తుంది, ప్రతిదానికి సమస్య, డబ్బు లేదు కదా అనేకసార్లు లేదంటూనే వాళ్ళు బతుకుతారు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మన జీవితంలో
దేవుడిని గురించి అబ్బా దేవుడు మనతో ఉన్నాడని, దేవుడు మనల్ని నడిపించాలని సిద్ధంగా ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ఇంకో మాట కూడా చదువుతున్నాను చూడండి, అదే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టై ఉండును, అది కాలువల యొరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున చింత నందదు, కాపు మానదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నీటి కాలువల వలన నాటబడిన చెట్టులాగా ఉంటాడంట. దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచేటువంటి వాడు. నాతో దేవుడు ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, బలపరుస్తాడు, ఎంత పెద్ద సమస్యను తీసుకుని వెళ్తాడు, ఎంత పెద్ద కార్యాన్ని చేపిస్తాడు నాతో, ఆయన నా చేతులు పట్టుకుని ఉన్నాడు అని చెప్పేసి నమ్మేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే జీవజలముల ఊటల ఓరన నాటబడినటువంటి వాళ్ళుగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు వేళ్ళు తన్ని వెట్ట కలిగినను చింత పడదంట, కాపు మానదంట, అలాంటి చెట్టు వలె ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ ఈరోజు మనము మనుషులు నమ్ముకొని మన బల మనుషులని, మన శక్తి మనుషులని, మన ఆధార మనుషులని ఆలోచన తీసి పక్కన పెట్టినప్పుడు, వెంటనే దేవుడిని ఆ ప్లేస్లో పెట్టుకున్నప్పుడు, దేవుడిని ఆధారం, దేవుడిని నాకు ఆశ్రయం అని చెప్పినప్పుడు వెట్ట కలగదు. వెట్ట కలిగినా మనం చింతపడమంట. సుడిగాలు వచ్చినా, జడివాన్లు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, కరువు వచ్చినా, కాటకం వచ్చినా మనం ఏ రోజు కూడా చింతపడమంట, కాపు మానమంట బైబిల్ చెప్తూ ఉంది. అలాగే మనం కొనసాగుతున్న దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. మనం జారిపోవడానికి కారణం ఏంటి అంటే, నేనా ఇంత పెద్ద సమస్య చేయగలనా, ఇంత పెద్ద సమస్య ఎదుర్కోగలనా, ఇంత పెద్ద వృక్షాన్ని కొట్టగలనా, ఇంత పెద్ద ఎగ్జామ్ రాయగలనా, ఇంత పెద్ద పోరాటం చేయగలనా అని చెప్పేసేసి నేనా అని నేను ఒంటరిగా ఊహించుకొని దేవుడిని ఎక్కడో పెట్టేసేసి, ఎక్కడో చర్చిలోనో లేకపోతే ఎక్కడో పెట్టేసేసి కదా, దేవుడిని ఎక్కడో పెడతాం. మనం మాత్రం ఒంటరిగా వెళ్తుంటాం. కానీ దేవుడు చెప్పాలి, నువ్వు నాతో ఉన్నావు ప్రభువా, నాలో ఉన్నావు ప్రభువా. మోషే అంటాడు, నువ్వు రా ప్రభువా, నువ్వు పరలోకల సింహాసనం మీద ఉండాల్సింది, నాతో పాటు రా, నీ సన్నిధి నాతో పాటు పంపి నేను ఎక్కడికైనా వెళ్తానయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఇజ్రాయెల్ నడిచి వస్తున్నప్పుడు ఆయన మార్గమై ఉన్నాడు. నేనే మార్గమైన సత్యం అన్నాడు కదా. ఎడారిలో ఆయన త్రోవలాగా ఉన్నాడు. అంతేకాదు ఎర్ర సముద్రంలో, నడి సముద్రంలో ఆయన త్రోవలాగా ఉన్నాడు. ఆయనే మార్గం. వాళ్ళు నడిచిన మార్గం ఎవరంటే క్రీస్తునే మార్గం. నేనే వెలుగు అన్నాడు ఆయన కదా. వెలుగు స్తంభమై, అగ్ని స్తంభమై ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మేఘ స్తంభమై ఉన్నాడు, మేఘవాహనుడు ఆయన, మేఘ స్తంభమై ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డ ఆయన మాధుర్యం మారాజలాలు వచ్చినప్పుడు ఆయన మాధుర్యంగా మార్చాడు. బండ క్రీస్తు, బండలోంచి నీళ్ళు వచ్చాయి. క్రీస్తుని కొట్టినప్పుడు రక్తం వచ్చింది. ఆ రక్తం అనేకులు విమోచన అయ్యింది, అనేకులు పాప క్షమాపణ అయ్యింది, అనేకులు విడుదలయ్యింది, అనేకులు స్వస్థత అయ్యింది, అనేకులకు ఔషధం అయ్యింది. అదేవిధంగా ఆ రోజు అదే బండగున క్రీస్తు కొట్టబడినప్పుడు విస్తారమైన జలాలు వచ్చి అనేకులకు దాహం తీర్చాయి, అనేకులకు దాహాన్ని తీర్చి వారిని నడిపించాయి, సత్తువుతో శక్తితో నింపాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆయన బండగా ఉన్నాడు. వాళ్ళు వెళ్తున్న ప్రతి మార్గంలో ఆయన ఉన్నాడు, ప్రతి చోట యుద్ధంలో ఆయన ఉన్నాడు, ప్రతి చోట సమస్యలు ఆయన ఉన్నాడు. ఆ యొక్క ఎరికోగల చుట్టూ తిరుగుతున్నప్పుడు, స్తోత్రాలు చెబుతున్నప్పుడు ఆ స్తోత్రాలపై ఆసీనుడైన దేవుడు అక్కడ ఉన్నాడు. ఎలా అంత పెద్ద గోడ కూలిపోయిందంటే, స్తుతులకు పాత్రుడు, స్తుతులపై ఆసీనుడైన దేవుడు అక్కడ ఉన్నాడు. అందువల్ల ఆ పెద్ద కోటలన్నీ కూలిపోయాయి. ఎస్, నీతో నాతో దేవుడు ఉండబోతున్నాడు. నీతో నాతో ఉన్నాడు, 100% ఉన్నాడు. నువ్వు చేయలేని యుద్ధం వచ్చిన ప్రతిసారి, నువ్వు దాటలేని సాగరాలు వచ్చిన ప్రతిసారి, నువ్వు దాటలేని సమస్యలు వచ్చిన ప్రతిసారి, నువ్వు చేయలేనటువంటి యుద్ధాలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీతో ఉండి తీరుతాడు. కాబట్టి యుద్ధం నాది కాదు, దావీదు చెప్పినట్టుగా యెహోవాది. ఆయనే వచ్చి యుద్ధం చేస్తాడు, ఆయనే శత్రుని చేతికి అప్పగిస్తాడు, ఆయనే వచ్చి అధికారాన్ని చేతికి అప్పగిస్తాడు, ఆయనే వచ్చి సమస్యల నుంచి నన్ను బయట తీసుకొస్తాడు అనేటువంటి కాన్సెప్ట్ కలిగితే మనం ఎప్పటికీ జారిపోలేం. మనలో దేవుడు పెట్టిన బలాన్ని గుర్తుపట్టాలి, మనలో దేవుడు పెట్టినటువంటి ఆ శక్తిని గుర్తుపట్టాలి, ఆయన ఇచ్చిన శక్తి గుర్తుపట్టాలి, మనకున్న శక్తి కాదు, ఆయన ఇచ్చిన శక్తిని గుర్తుపట్టాలి. వాగ్దానం చేతపట్టుకుని నడిచినప్పుడు నిశ్చయంగా మనం ఎక్కడ ఓడిపోనివ్వడు దేవుడు, సిగ్గు పడనివ్వడు. 7 సార్లు పడిన పైకి లేపి విజయోత్సవంతో ఊరేగిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్పాలి, ఈ రోజున ప్రభువా నేను ఒంటరిని, నాకు ఎవరు లేరు, దిక్కులేను అని చెప్పొద్దు ఎప్పుడు కూడా. నువ్వు నాకు తోడై ఉన్నావు ప్రభువా. దావీదు చెప్పినట్టుగా నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తుంది ప్రభువా. చిరకాలం నేను యెహోవా మందిరంలో ఉంటాను ప్రభువా. నా శత్రువులు ఎదురు నాకు భోజనం సిద్ధపరుస్తావయ్యా, నా తలను నింపుతావు, తైలముతో పొంగి పొరలిటగా నింపుతావయ్యా. దావీదు పాడుకుంటూ ఉన్నాడు. ఏ సూచన కనబడినప్పుడు దేవుని చూస్తూ పాడుకుంటూ ఉన్నాడు. దేవుడు అలాగే అభిషేకించాడు, అలాగే ఆస్తుతించాడు.
అతన్ని గొప్ప చేశాడు, అతని బ్రతుకుని ఆస్వాదించాడు. ప్రైజ్ హల్లెలూయా. అందుకే చెప్తాను ఈ రోజున, దావీదుకు, షడ్రకు, మెషేకు, దానియేలుకు తోడైన దేవుడు నీకు తోడై ఉన్నాడు. అన్ని యుద్ధాల్లో, పోరాటాల్లో, గాఢంధకర చీకట్లలో, శత్రు సమూహాల మధ్యలో, మరి ఎండిపోయినటువంటి చవిటి పరల మధ్యలో, నిరాశ నిస్పృహల మధ్యలో కొట్టుబిట్టాడుతున్న నీ మార్గములు ప్రతి చోట ఆయన ఉన్నాడు. ప్రతి చోట దేవుడిని నడిపించబోతూ ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. నీ జీవితంలో ప్రతి చోట ఉంటాడు. అందుకే నీ పేరేంటయ్యా అంటే, నేను ఉన్నవాడను, అనువాడను, ఉన్నవాడను, ఎక్కడైనా ఉంటాను నీ దగ్గర. ఏ స్థితిలో నీ తల్లిదండ్రులు రాలేని స్థితిలో నేను ఉంటాను. కొన్నిసార్లు ఐసీయూలో పెడితే ఐసీయూలోకి ఎవరు రానివ్వరు కదా, తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు ఎవరిని రానివ్వరు. కానీ దేవుడు వెళ్తాడు అక్కడికి. మనుషులు రాలేని స్థితిలోనికి, రాలేనటువంటి స్థలాల్లోకి దేవుడు వస్తాడు. జైల్లో పెడితే ఎవరిని రానివ్వరు, కానీ జైల్లో కూడా దేవుడు వస్తాడు. నువ్వు ఎక్కడన్నా సరే, నువ్వు ఎటువంటి సమస్య ఎదుర్కొన్నా సరే, నీ వద్దకు దేవుడు వస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, బలపరుస్తాడు, కృపతో నింపుతాడు. ప్రైజ్ హల్లెలూయా. అటువంటి అద్భుతాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆశ్చర్యకాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనం అందరం తలలో ఉంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రైజ్ హల్లెలూయా. నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఒకవేళ సమస్యను చూసి, ఎగ్జామ్ చూసి, లేకపోతే నీకున్నటువంటి రాబోతున్న జాబ్ చూసి, ఇంత పెద్ద జాబ్ కొట్టగలనా, ఇప్పటికే ఓడిపోయి ఉన్నావు, చాలాసార్లు ఓడిపోయి ఉన్నావు, ఇలా అనుకుని చాలాసార్లు ఓడిపోయావు, అనుకుని చాలాసార్లు కింద పడిపోయావు, జారిపోయావు, ఆ గొడ్డల్లాగా జారి నీళ్ళలో కృంగిపోయి ఉన్నావు, కన్నీటిలో కృంగిపోయి ఉన్నావు, దుఃఖంలో, నిరాశలో, నిస్పృహలో కృంగిపోయి ఉన్నావు, పైకి రాలేని పరిస్థితుల మధ్యలో ఉన్నావు. కానీ దేవుడు నిన్ను పైకి తీసుకొచ్చి, నిన్ను బలపరచి, నిన్ను మరలా తిరిగి వాడుకోబోతున్నాడు, మరలా తిరిగి నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. ఎంతమంది ఓడిపోయారు, ఎంతమంది దేవుని సందులో ఈ రోజున శక్తి పొందాలని ఆశిస్తున్నారు, మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. అడుగుతావా, ప్రభువా నా యొక్క వ్యాపారంలో, నా యొక్క ఉద్యోగంలో, నా యొక్క వ్యవసాయంలో, నా యొక్క జాబులో అన్నిట్లో నాకు తోడే నడిపించు, నా చెయ్యి పట్టుకో ప్రభు అని చెప్పేసి అడుగుదాం. మన చేతిని దేవునికి అప్పగిద్దాం. అందరం చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క నోరు తెరవండి. నీలాగా నీకోసం ఎవరు ప్రార్థన చేయలేరు సహోదరుడా. నీలాగా నువ్వు పడుతున్న బాధ ఎవరు వివరించలేరు, ఎవరు వివరించలేరు. డాక్టర్కి నీ బాధ నువ్వే చెప్పాలి, లాయర్కి నీ బాధ నువ్వే చెప్పాలి, దేవుడికి నీ బాధ నువ్వే చెప్పాలి. అందరు నోరు తెచ్చి అడుగుదామా, ప్రభువా ప్రభువా, యేసయ్యా యేసయ్యా, నాకు విజయం కావాలి తండ్రి, ప్రభువా నాకు ఉన్నత స్థితి కావాలి, ప్రభువా నాకు ప్రమోషన్ కావాలి, ఎదుగు బతుకు లేకుండా పడి ఉన్నాను, నన్ను తిరిగి లేవనెత్తండి. గొడ్డలని లేపిన దేవుడా, గొడ్డలని పైకి తీసుకొచ్చిన దేవుడా, నన్ను తీసుకురండి ప్రభువా, నన్ను లేవనెత్తండి ప్రభువా, నన్ను లేపండి ప్రభువా, నీ సన్ని తోడిచి నడిపించండి ప్రభువా, అద్భుతం జరిగించండి ప్రభువా. హల్లెలూయా. ఆశ్చర్యకారం జరిగించండి యేసయ్యా, శక్తితో నింపండి యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ఎంతమంది ప్రభు ఓడిపోయి ఉన్నారు, దిగులు పడిపోయి ఉన్నారు, బాధతో ఉన్నారు, కష్టంతో ఉన్నారు. యేసయ్యా ఇప్పుడే మీరు లేవనెత్తమని సంధించమడుగుచున్నాం, అద్భుత కార్యం చేయమడుగుచున్నాము తండ్రి, ఆశ్చర్య కార్యం నడిపించండి తండ్రి, శక్తితో నింపండి ప్రభువా. జీవాధిపతిగా దిగి రండి నాయన, జీవనదాతగా దిగి రండి ప్రభువా, అద్భుతాలు చేసే తండ్రిగా దిగి రండి ప్రభువా. మీరే సహాయించి నడిపించి బలపరచండి. ఓడిపోయిన వారి తల పైకెత్తండి నాయన. ఎంతమంది కన్నీటితో ఉన్నారు, సంవత్సరాల తరబడి పోరాడుతున్న సమస్యలతో, సంవత్సరాల తరబడి వ్యాధులతో కన్నీటితో పోరాడుతున్నారు, యేసుక్రీస్తు నామములో వారి పోరాట విజయంగా మార్చపాడునుగా అని చెబుతున్నాం, వారి చెయ్యి పట్టి లేవనెత్త పాడునుగా అని చెబుతున్నాం. ఎక్కడని ఎత్తైన శిఖరం పైకి తండ్రి, ఎక్కడని ఎత్తైన ప్రమోషన్లోనికి ప్రభువా, ఎక్కడని ఎత్తని విజయోత్సాహంలోనికి తండ్రి, మీ ప్రజలు మీరు నడిపించిన ఆయన, మీ ప్రజలను విడిపించి తండ్రి, మీరు కూర్చుండే బెట్టం అడుగుచున్నాము తండ్రి, ఆశీర్వదించమని అడుగుచున్నాము తండ్రి, అద్భుత కార్యం అడుగుచున్నాము తండ్రి. మీ శక్తితో నింపండి అయ్యా, మీ ధైర్యంతో నింపండి అయ్యా, మీ బలముతో నింపండి అయ్యా, మీ ఆత్మతో నింపండి ప్రభువా. యేసుక్రీస్తు నామములో తండ్రి బిడ్డలు సిగ్గుపడకలు పనివారిగా మారాలి తండ్రి. ఇంతకాలం అవమానపడింది చాలు, ఓటమిలో కృంగిపోయింది చాలు, అధైర్యంతో పారిపోయింది చాలు, అన్యాయంతో పారిపోయింది చాలు, బలాత్కారుల మధ్యలో నలిగిపోయింది చాలు నాయన, శత్రువుల మధ్యలో కృంగిపోయింది చాలు నాయన, సొంత వారి చేతులు నలిగిపోయింది చాలు నాయన. ఈ రోజు విడుదల ప్రకటిస్తున్నాం, విడిపించే దేవుని హస్తము తోడై ఉందని చెబుతున్నాం యేసుక్రీస్తు నామములో. ఇప్పుడే తండ్రి విడిపించే మీ దక్షిణ హస్తము, మీ దుడ్డు కర్ర దండము ఈ బిడ్డలు ఏలుబడి చేయును గాక తండ్రి, ఏలుబడి చేయును గాక తండ్రి, అద్భుతం జరుగును గాక తండ్రి. మీ సన్నిధి తోడిచి నడిపించి బలప సహాయం చేయండి, మీరు అభిషేకించమని, ఆదరించమని, అద్భుతం చేయమని, సమాధాన దయచేయమని, కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా.
మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలవర్తి మార్చునుగాక. విజయోత్సాహంతో మిమ్మల్ని ఊరేగించి సంతోష గానాలతో నింపునుగాక, నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి